డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాలు చేసే వీడియో కాల్స్కు స్పందించొద్దని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ జిల్లా ప్రజలకు తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సైబర్ మోసాలపై ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రచార పోస్టర్లు, కరపత్రాలను సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంతో పెరుగుతున్నాయన్నారు. ఆ మోసాలకు బలి కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇటీవల చీరాల్లో ఒక విశ్రాంతి ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులు గురిచేసి అతని వద్ద నుంచి సుమారు 1,10,00,000 నగదును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. విద్యావంతులు సైతం సైబర్ నేరాల బారిన పడుతున్నారని, అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల పోలీస్ జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ప్రజలకి సైబర్ నేరాలపై ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ఈ అవగాహన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మీ ద్వారా జిల్లా ప్రజానీకానికి సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు, ఏ టైప్ ఆఫ్ సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ప్రజలు ఏ విధంగా మోసగింపబడుతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్ నేరగాలు ఈ నేరాలు చేసే క్రమంలో ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారు, ఇన్సిడెంట్ జరిగే సమయంలో కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ ప్రజలు ఇమీడియట్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అప్రమత్తంగా అటువంటి నేరాలకి గురి కాకుండా అప్రమత్తంగా ఉండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అన్న విషయాలన్నింటినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మా పోలీస్ సిబ్బంది తరఫున అనేక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ముఖ్యంగా మధ్య వయస్కులు, ఓల్డ్ ఏజ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ నేరాల పట్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్స్ ఆఫ్ పీపుల్కి అవగాహన కలిగించే విధంగా మేము మా యొక్క అవగాహన సదస్సుల్ని ఈరోజు మొదలు కంటిన్యూస్గా జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత, టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ వినియోగము, ఇంటర్నెట్ వినియోగం అనేది నగరాలు, పట్టణాలు దాటి గ్రామాల్లోకి వచ్చింది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం కానీ ఇంటర్నెట్ వినియోగం కానీ చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కానీ సెక్యూరిటీ పరంగా ఆ డిజిటల్ లిటరసీ అనేది లేకపోవడం వల్ల చాలామంది ఈ సైబర్ నేరాలకి గురవుతున్నారు. తద్వారా ఆర్థిక నష్టంతో పాటు జరుగుతున్నటువంటి నేరాల సరళను బట్టి చాలామంది చాలా రకాలుగా వేధింపులకు గురవుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటిని ఎలా నివారించే క్రమంలో ప్రజలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించాలి, అదేవిధంగా ఆ కేసెస్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేసి ఆ నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తుల్ని చట్టపరిధిలో చర్యలు తీసుకొని అటువంటి నేరాల నివారణకు చేయాల్సినటువంటి కృషిని వీటన్నిటిని కూడా ఈరోజు మీడియా ప్రతినిధుల ద్వారా జిల్లా ప్రజానానికి తెలియజేయడంతో పాటు మేము ఒక సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆ పోస్టర్స్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ ఆ పోస్టర్స్ రిలీజ్ చేసే క్రమంలో
మీరు ఇటీవల జిల్లాలో జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్లని ఉదహరించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఈ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం, వీడియో కాల్స్ చేయడం, సిబిఐ పేరు మీద, ఈడీ పేరు మీద, ట్రాయ్ అఫీషియల్స్ అనేసి, అదేవిధంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పేసి ఈ ఏజెన్సీల పేరు మీద కాల్ చేయడం, మీరు మనీ లాండరింగ్ కేసుల్లో మీ యొక్క బ్యాంకులు లేదా మీ యొక్క ఫోన్ నెంబర్లు వినియోగింపబడ్డాయనేసి, మీ యొక్క ఖాతాల్లోకి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పేసి, లేదు మీ పేరు మీద ఉన్నటువంటి సిమ్స్ పేరు మీద ఉన్నటువంటి మీ వివరాల ద్వారా న్యూడ్ కంటెంట్ అనేది సర్క్యులేట్ అవుతుందని చెప్పేసి, ఇలా రకరకాల ప్రలోభాలకు గురి చేసి డిజిటల్ అరెస్ట్ అనే పేరు మీద వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఒక ఫేక్ క్రైమ్ రిలేటెడ్